నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంతమంది వైసీపీ నేతలకు భవిష్యత్తు మీద బెంగ కలుగుతుందా? ఏం చేయాలో అర్థం కావటం లేదా? తమ మనసులో ఒకటనుకుంటే అధినేత ఆలోచన మరోలా ఉందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంటే ఉండే దేవినేని అవినాష్కి రాజకీయాలు కలిసి రావటం లేదు. 2029 నాటికి తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావటం లేదు అంటున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. తన విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉందో చూచాయిగా తెలుసుకున్న అవినాష్ అందుకు భిన్నంగా ఇప్పటి నుంచే పావులు కదిపి అప్పటికి లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. మొదటి నుంచి అవినాష్ది ఫెయిల్యూర్ స్టోరీయే. ఎప్పుడు ఏ పార్టీ జెండా మోస్తారో తెలియని పరిస్థితి. అందుకే ఆయన్ని నమ్ముకున్న వారు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవినాష్. ఆ తర్వాత 2019లో టీడీపీ అభ్యర్థిగా గుడివాడ అసెంబ్లీ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పార్టీ మారి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముచ్చటగా మూడోసారి కూడా పరాజయం పాలయ్యారు దేవినేని అవినాష్. ఇక అధికారం పోయాక వైసీపీ అధిష్టానం పార్టీ పరంగా చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ అనుచరగణం బలంగా ఉండడంతో పాటు యువకుడు కావడంతో యాక్టివ్గా ఉంటారన్న ఉద్దేశంతో బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన అందరినీ కలుపుకుని పోవటం లేదు అంటున్నారు. ఇది చాలదు అన్నట్టుగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి కాకుండా లోక్సభకు పోటీ చేయించాలని జగన్ ఆదేశించారని అంటున్నారు. నిజానికి అవినాష్కి ఢిల్లీ వెళ్లాలని లేదంటున్నారు. వైసీపీ తరఫున లోక్సభకు ఆయన అభ్యర్థిత్వం పైన చర్చలు మొదలవడంతో ఆయన తనకు ఇష్టం లేదని అసెంబ్లీకి వెళతానని పట్టుబడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం పెనమలూరు కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ పునర్విభజన ప్రక్రియలో తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని ఆశిస్తున్నారు. అందుకే అటువైపు చూస్తున్నారు అవినాష్. జిల్లా అధ్యక్షుని చేయడానికి కారణం అదే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అవినాష్ను లోక్సభ అభ్యర్థిగా బరిలో దింపితే ఎలా ఉంటుందని పార్టీలో కూడా గట్టిగానే చర్చ జరుగుతుంది. అయితే లోక్సభ సీట్లో పోటీ అంటే మామూలుగా ఉండదు. గత కొంతకాలంగా వైసీపీకి లోక్సభ సీటు అంతగా అచ్చిరావటం లేదు. ఎందుకంటే 2 సార్లు కేసినేని నానిని టీడీపీ ఎంపీగా పనిచేశారు. వైసీపీ హవాలోనూ రెండోసారి 2019లో నాని గెలిచారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2024 ఎన్నికలకు ముందు నాని వైసీపీ పంచన చేరారు. 2024 ఎన్నికల్లో కేసినేని నాని సోదరుడు కేసినేని శివనాథ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. బెజవాడ గడ్డ పైన అన్నదమ్ముల సవాల్ రసవత్రంగా సాగిందనే చెప్పాలి. మొదటి నుంచి నాని పట్ల వైసీపీ క్యాడర్ అంత హ్యాపీగా లేరు. నాని అందరినీ కలుపుకుని పోవటం లేదని వైసీపీ నేతలు సైతం ఆయన్ని ఓన్ చేసుకోవటం లేదని అంటున్నారు. 2029లో వైసీపీ నుంచి అవినాష్ పోటీ చేస్తే ఓటమి ఖాయం అంటున్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉండటం కూడా ఎంపీ అభ్యర్థిగా నిలపాలనే చర్చకు ప్రధాన కారణమని సమాచారం. ఇక ఇదే సమయంలో వైసీపీ విజయవాడ పార్లమెంట్ సీట్లో వరుసగా 3 సార్లు ఓడిపోవడంతో తనకు వాస్తు సెట్ అవ్వదని మళ్ళీ ఓడిపోవడానికి తాను సిద్ధంగా లేనంటున్నారు అవినాష్. వైసీపీకి విజయవాడలో గెలుపు అందని ద్రాక్ష పండి అని చెప్పాలి. వైసీపీ ఏర్పాటైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఈ సీట్ను గెలవలేకపోయింది. 3 పర్యాయాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చినా వర్కౌట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో తన ఎంపీ అభ్యర్థిత్వం గురించి చర్చ జరగడంతో ఉలిక్కి పడుతున్నారట అవినాష్. పార్టీ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ ఇచ్చే వేరే వ్యక్తిని బరిలో దింపాలని చూస్తున్నారు. ఢిల్లీ నా వల్ల కాదు, నేను పక్కా లోకల్ అని తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ఎంపీ అభ్యర్థిత్వం నాకు ఇష్టం లేదు, అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పి అదే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లేలా జాగ్రత్త పడుతున్నారు. అదే టైంలో తన తండ్రి ఎప్పటికప్పుడు అసెంబ్లీకే మగ్గు చూపారు. తాను కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నారని అనుచరులకు కూడా చెప్పేశారు అవినాష్. అసెంబ్లీ సీటు విషయమై కూడా మరో చర్చ సాగుతుంది. దేవినేని ఫ్యామిలీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం కలిసి రాలేదు. గతంలో అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ పోటీ చేసినా తాజాగా గత ఎన్నికల్లో అవినాష్ బరిలో దిగిన పరాజయమే పలకరించింది. దీంతో ఈసారి తూర్పును వదిలి కొత్త నియోజకవర్గానికి వెళ్లాలని భావిస్తున్నారు. అవినాష్ మనసు పెనమలూరుపై పడింది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు పైగా సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఇది ఇవాల్టి మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.